థియేటర్లలో పుష్పరాజ్ జోరు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కమర్షియల్ సినిమాలను కొత్త హైట్స్ కు తీసుకువెళ్లిన ఈ మాస్ మూవీ అప్కమింగ్ సినిమాలకు కొత్త టార్గెట్ ని సెట్ చేసింది. దీంతో ఇమ్మీడియట్ గా పాన్ ఇండియా బరిలో దిగుతున్న గేమ్ చేంజర్ ఇప్పుడు పుష్ప 2 స్టైల్ ని ఫాలో అవుతున్నారు. సినిమా మేకింగ్ లోనే కాదు, ప్రమోషన్, రిలీజ్, ఆఫ్టర్ రిలీజ్ ప్రమోషన్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్ళింది పుష్ప 2 యూనిట్. అందుకే రిజల్ట్ ఈ రేంజ్ లో కనిపిస్తోంది. చాలా ఎర్లీగా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన పుష్ప 2 టీం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు చుట్టేసింది. ప్రతి చోట ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు బన్నీ చేసిన ప్రయత్నం బాగా వర్కౌట్ అయింది. ఆఫ్టర్ రిలీజ్ వసూళ్ల విషయంలో ఇది పర్ఫెక్ట్ గా కనిపించింది. అందుకే ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు గేమ్ చేంజర్ మేకర్స్. అమెరికా నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో వరుస ఈవెంట్స్ కు రెడీ అవుతున్నారు. ఈ నెల 21న మెగా ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తోంది చరణ్ టీం. ఆ ఈవెంట్ తర్వాత ఇండియాలోనూ వరుస ఈవెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. దీంతో ఓపెనింగ్ డే ఆల్ టైమ్ రికార్డు సాధ్యమైంది. అందుకే గేమ్ చేంజర్ ను కూడా అదే రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. మరి ఈ ప్లానింగ్ గేమ్ చేంజర్ విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.